శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మార్కండేయునికి నందికేశ్వరుడు ఇంకనూ ఇట్లు తెలుపసాగెను. ఇట్లు గౌరి ప్రవాళ పర్వతమును తపం చేయుచున్న వృత్తాంతమును మహిషాసురుడు విన్నాడు. దేవేంద్రుని ఐశ్వర్యం హరించి సర్వలోకములను జయించి సిద్ధ విద్యాధరాదులకు భయంకరుడై వరప్రభావంచే ఎట్టి శస్త్రాస్త్రములకు లొంగని మహావీరుడై తీక్ష్ణ శాపానికి కూడా అతీతుడై మహాబలవంతులైన దైత్య దానవ గణములు చేసి సేవించబడుచు మదోద్ధతుడై ఉన్న ఆ మహిషుడు మునిపత్నులను దూషిస్తూ సర్వధర్మాలకు విఘ్నకారకుడై పులోమా నముచి వృత్రాది రాక్షసుల కంటను బలవంతుడై హిరణ్యకశ్యపుని వంశంలో జన్మించిన మరి ఒక హిరణ్యాక్షుని వలె మహోద్ధతుడైనాడు. గిరిరాజపుత్రి యొక్క సౌందర్యాన్ని తపమును గురించి విని మహిషుడు ఆమెను పొందగోరి ఒక దూతిక ద్వారా ఆమెను ప్రలోభపెట్టదలిచినాడు. మహిషుడంపిన దూతిక పార్వతీదేవిని చేరి సఖీ సమక్షమున ఆమెతో ఇట్లో అనుచిత వచనం పలికెను. ఓ సుందరి, అతి సుందరమైన అంతఃపురంలో నివసించవలసిన సుకుమారి అయిన నీవేళ ఈ వనంలో నివసిస్తున్నావు? యవ్వనంలో ఉన్న నీకు భోగములన్న ఈ విముఖత ఎలా? దేవతలకు కూడా ఆచరింపరాని ఈ కఠోర తపం ఎందుకు? ముత్యాల జాలరులతోడి హంసతోలికా తల్పమును విసర్జించి ఈ నీ మృదు శరీరం ఇట్లేల రాతి నేలపై పవలించుచున్నది. తపస్సుతో జడుడైపోయిన ఆ శివుని ఎప్పుడో వదిలివేసినావు కదా. నీకు సరైన వరుడు దేవతలలో కూడా లేడు. కానీ త్రిలోకనాథుడైన దానవేశ్వరుడు మహేషుడున్నాడు. అతన్ని ఒక మారు చూసినచో ఈ తపస్సును ఒక్క క్షణంలో వదిలివేతవు. ఇంత ఏల నిన్ను గూర్చి విన్న క్షణమున అతడు విరహబాధితుడై నిన్ను కొడితెమ్మని నన్ను నంపినాడు. ఇంత కర్ణ కఠోరంగా అపసవ్యంగా మాట్లాడుచున్న ఆ దూతికను విజయ కసిరివేశను. ఆ దైత్యుని దూతిక బహురోషంతో దానికి ప్రతిక్రియ చేయుదునని ప్రతిజ్ఞ చేసి మహిషుని వద్దకు పోయి జరిగినదంతయు తెలిపెను. మహిషుడు తీవ్ర రోషంతో ఆ గిరిసుతను సంహరించునని దైత్య సైన్యంతో కలిసి బయలుదేరినాడు. రథగజ తురగ పదాతి వర్గఘోషతో దుందుభుల మోతతో వనమంతా దద్దరిల్లినది. ఆ విపుల సైన్యద ఘట్టనకు భూమి బద్దలవుచున్నట్టుండెను. కరాళ దుర్ధుర విచష్ణు వికారాలక భాష్కల దుర్ముఖ చండ ప్రచండ అమరాసుర మహాహను మహామౌళి ఉగ్రాస్య వికటేక్షణ జ్వాలాస్య దహనులను మహిషి సేనానులు యుద్ధాతురులై బయలువెడలిరి. ఈ కోలాహలంనంతను విని పార్వతి తన నియమాలకు విఘ్నం కలుగునేమో అని భీతితో ఆ దైత్యులందరినీ సంహరింపమని దుర్గకి ఆనతిచ్చెను. తత్క్షణమే దుర్గ భూమికి వచ్చిన కాళిక వలె మహాభీకరాకారమై సర్వాయుధములు ధరించి సింహం నెక్కి అరుణగిరి పాదారణ్యములందు విహరిస్తూ మేఘగంభీరంగా సింహనాదమునరించెను. ఆమెను తన శరీరం నుండి యోగిని చక్రమును దేవికి ప్రియం కలిగించుచు దైత్య సంహారమును చేయగల అనేక సహస్ర మాతృకలను సృష్టించెను. హంసవాహనమును ఎక్కి 4 ముఖములతోనూ అదరుచున్న పెదవులతోనూ ఎర్రని రంగు కలిగి ఎంతోమంది దండనిలో ఉద్భవించిరి. వృషభ వాహనారూఢులై చతుర్ముఖులై కొందరు త్రిశిఖములు ధరించి కొందరు సేనా సహితులై మంటలనే వాహనములుగా కలిగియు కొందరు 6 ముఖములతో దండములను శక్తులను ధరించి కొందరు గరుడ పక్షులను అధిరోహించి శంఖచక్రములు ధరించి ఆకాశమున సూర్యచంద్రుల వలె తోచిరి. కొందరు పెద్ద పులులను వాహనములుగా చేసుకుని మహా తేజస్సుతో వెలిగిపోవచుండిరి. కొందరు వరాహములనెక్కి రోకళ్లను నాగళ్లను ధరించి నడిచిరి. కొందరు ఏనుగులనెక్కి అనేక కోటి సైన్యంతో బయలుదేరి విద్యుల్లతుల కాంతితో ఖడ్గ కీటకములను ధరించి కోపంతో ఎర్రవార్య ముఖంతో అశ్వారూఢులై 64 కోటి యోగిని గణములు బయలువెడలిరి. ఆ యోగిని చక్రములకు దైత్యుల సేనకు దారుణమైన పోరు సంఘటిల్లినది. యోగినుల బాణాలకు తలలు తెగి దానవుల రక్తం ఏరులై పారసాగినది. రణభూమి అందంతటను పిశాచములు తాండవమాడినవి. ఇట్లా జరిగిన దైత్య వినాశనానికి సంతసించి సిద్ధ విద్యాధరాదులు మందార కుసుమవర్షం కురిపించిరి. భూమి శాంతించినది. యోగినుల దండశక్తి హల ముసల చక్ర జాయుధముల చేత దైత్యులందరూ నిహతులైరి. దైత్యసేన అంతయు నశించి సేనాపతులు మిగిలినారు. అంతట స్వయంగా బ్రాహ్మీ శక్తి ఉద్భవించి యుద్ధం చేసినది. ఆమె దండంతో కరాలను వధించెను. మాహేశ్వరి దుర్ధరుని శిరమును ఖండించెను. కౌమారి చిక్షురుని తలను శక్తి ఆయుధంతో త్రుంచివేసినది. వికరాలుని కంఠమును వైష్ణవీ శక్తి చక్రాయుధంతో ఖండించెను. వారాహీ శక్తి భాష్కలుని తలను ముసలంతో చితక్కొట్టెను. వజ్రాయుధంతో ఐంద్రీ శక్తి దుర్ముఖుని హతమార్చెను.
చండమండలను చాముండీదేవి మండలాయుధంతో ఛేదించి వేసెను. మిగిలిన సేనానులు చండ ప్రచండ అమర మహామౌలి మహాహనువు ఉగ్ర వికటాక్ష జ్వాలాస్య దహనులు రోషంతో ఉగ్రులై మహిషుని వెంట బయలుదేరిరి. వారితో కూడిన మహిషుడు కాలునేమి మొదలైన రాక్షసులతో కూడిన విప్రచిత్తి వలె ఉండను. వారందరూ శిరస్త్రాణములు ధరించి రథారూఢులై అమ్ముల పొదలు ధనుస్సులతో కూడి ధ్వజములు ఎగురవైచి యుద్ధోన్మాదంతో రణభూమికి ఏతించి భయంకరంగా సింహనాదం చేసిరి. బాణవర్షం కురిపిస్తూ వారు కుమ్మడి మండలంపై కురికిరి. వారి ధాటికి తాళలేక సప్తమాతృకలను సింహవాహిని అయిన దుర్గను శరణుజొచ్చిరి. తల్లి జగజ్జనని పరాశక్తి, ఈ మహామాయావి అయిన మహిషుని శక్తి దుర్భరంగా ఉన్నది. తల్లి, నీవు మున్న యోగ నిద్రారూపిణివై విష్ణు నేత్రమునిపై విలసిల్లుచు నడుమున మేల్కొని మధుకైటభులను మోహింపచేసిన కదా. వారి అనుజ్ఞ చేతనే విష్ణువు వారిని వధింపగలిగెను. నీవు కౌశికీ రూపం ధరించి శుంభ నిశుంభులను వధింపకపోయిన లోకం ఏమై ఉండేది? లోకపాలకులు ఎట్లు రక్షింపబడేవారు? ఓ దేవి, నీవు వింజవాసినివై ఉండి అచటి కిరాత స్త్రీలకు కూడా నీ అనుగ్రహం దానివిగా వింజపర్వతం ఎంత తపం గావించనో కదా. కుబేరుడు నీకు సమర్పించిన మత్తు కలిగించు రసమును సేవించి నీవు మున్ను దైత్యుల ప్రాణములు హరించలేదా? నీవు బ్రహ్మను రుద్రుని అధిగమించినావు. యశోదాదేవికి జన్మించి ఏకానంస నామంతో కంసాదులను సంహరించుటకు శ్రీకృష్ణునికి సహాయం గావింపలేదా? నీవే విద్యవు, మహామాయవు, నీవే లక్ష్మివి, సరస్వతివి, పార్వతివి, దుర్గవు. నీకు మించినది ఏదియూ లేదు. నీవే మమ్ము మహిషుని బారి నుండి రక్షింప సమర్థురాలవు అనుచో మాతృకలు దుర్గను వేడుకొనిరి. తదుపరి యుద్ధగాథను నందికేశుడు ఇట్లు వివరించెను. ఇట్లు మాతృకలచే స్తుతించబడిన దుర్గ సంతసించి వారికి అభయమిచ్చి ఆ క్షణమే మహిషవధకు పూనుకొనెను. ఆ దుర్గాదేవి మహోగ్రంగా విజృంభించి మండలాగ్రంతో ప్రచండుని, భిండివాళంతో చామరుని, క్షురికతో మహామౌలిని, కర్పరంతో మహాహనువును, కుఠారంతో ఉగ్రవక్తుని, శక్తితో వికటాక్షుని, ముద్గరంతో జ్వాలాముఖుని, ముసలంతో దహనుని అంతమొందించి మహారోషంతో చక్రమును చేతబూని మహిషునిదుట గడు భీకరమైన సింహనాదం చేసెను. దుర్గ యొక్క ఈ ఆటోపమును సహింపక మహిషుడు బాణములతో ఆమె భాలమును, కపోలమును, స్తనములను తీవ్రంగా గాయపరిచినాడు. దుర్గాదేవి జ్వలిస్తున్న క్షురస్ప్రముతో మహిషుని బాహువులను, వక్షమును, ముఖమును బలముగా కొట్టెను. అంతట మహిషుడు 3 బాణములు ఆమె ముఖంపై వేసెను. దానితో దుర్గ విజృంభించి 5 బాణములు మహిషుని బాహువులపైనను, 2 వాని నేత్రములపైన వేచి కొట్టెను. 1 బాణంతో సారథిని, 8 అశ్వాలను, 3 కార్ముకమును, ధ్వజమును, 4 ధ్వంసం చేసెను. దైత్యుడంతట రథం లేని పదాతి అయి జ్వలిస్తున్న శతఘ్నుని దుర్గాదేవిపై ప్రయోగించెను. ఆ మహిషుడు ఒక్క క్షణం వరాహ రూపంతోనూ, మరి ఒక క్షణం పెద్దపులి రూపంతోనూ, ఇంకొక క్షణం ఏనుగు రూపంతోనూ, మరి ఒక మారు మహిష రూపంతోనూ దుర్గతో యుద్ధము చేయసాగెను. మహిషుడు తన వాడి అయిన బలమైన కొమ్మలతో దేవీ సింహమును, దేవిని కూడా మాటిమాటికి పొడవసాగెను. ఒక్క క్షణం అతడు ఆకాశంలోనికి ఎగురును, మరి ఒక క్షణం భూమిపై ఉరుకును. క్షణంలో అన్ని దిక్కుల యందునూ తిరుగును. ఒక క్షణంన అంతర్హితుడగును. వాని చేష్టలిక ఆ దుర్గాదేవి కించిత్ దరహాసం చేసి అమోఘమైన త్రిశూలంతో వాణ్ణి తీవ్రంగా పొడిచెను. మహిషి సహజమైన ఝుర్ఝర ధ్వనితో అతడు నేలకొలిన తక్షణం ఆ దుర్గాంబ వాని కంఠంపై తన పాదముంచెను. మహిషుని కంఠంను తొక్కి పట్టుట వలన అతని ప్రాణం లెగసిపోవగానే ఊడిపడిన ఆ కంఠంను దుర్గ తన చేత పట్టుకుని నృత్యం చేయసాగెను. ఇట్లు దుర్గచే మహిషుడు హతం కాగా లోకకంటకుడు గతించనని సురలు, మహర్షులు పరమానందంతో నృత్యం చేసిరి. దుర్గపై దివ్య పుష్పవృష్టి కురిసెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.